తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ ను జగన్ ప్యాలెస్ అంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. జనం దగ్గర దోచుకున్న సొమ్ముతో జగన్ ప్యాలెస్లు కడుతున్నారంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు. ఖలీజా ఉన్న నాయకుడు అయితే హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఇంటి ఫోటోలు చూపించాలని సవాల్ విసిరారు. హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఉన్న చంద్రబాబు ఇంటికి మీడియా టూర్ పెట్టాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా మీడియా టూర్ పెడదామని అన్నారు. లేదంటే రిటైర్డ్ జడ్జ్ తో ఒక కమిటీ వేసి ఇద్దరి ఇళ్ల వివరాలను కట్టిద్దామని ఆయన సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాస్తవాల్ని వార్తలుగా ప్రచారం చేస్తామని చెప్పుకుని దుకాణాలు తెరిచినటువంటి కొన్ని ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు వాళ్ళు ఏ రకంగా తప్పుడు వార్తలు, దొంగ వార్తలు, తప్పుడు సమాచారంతో ప్రజల మనసుల్లో విషం చిమ్మేటువంటి అంటే విషాన్ని ఎక్కించేటి ప్రయత్నం గడిచిన 6-7 సంవత్సరాల పైనుంచి జరిగే క్రమంలో వాళ్ళ టార్గెట్ రీచ్ అయిపోయి వాళ్ళ అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్న తర్వాత కూడా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాయటం, చూపించటం, ఆపకపోవటం అనేది వాళ్ళ కిరాతకమైనటువంటి మానసిక నైజానికి అద్దం పడుతుంది. ఇవాళ దురదృష్టం రామోజీరావు గారు లేరనుకుంటే వాళ్ళ అబ్బాయి గారు కూడా ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఆయన పేపర్లో ఇవాళ చూడండి రాసి ఎంత తప్పుడు వార్త, ఎంత విషపు వార్త అంటే జగన్ రక్షణకే 986 మంది ఇంట్లో ఉంటేనే ఇంతమంది, బయటకెళ్తే 2-3 ఇంతలు.